డాగ్స్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రైట్ ఆఫ్ రాంగ్? ఒకరు చేసిన తప్పు వల్ల అందరినీ శిక్ష వేయడం కరెక్టేనా? ఎందుకంటే డాగ్ అటాక్స్ పెరిగిపోవడం చూసి ఈ మండే రోజున ఢిల్లీలో ఉన్న అన్ని డాగ్స్ కి సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. నెక్స్ట్ 8 వీక్స్ లోపు ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్క కుక్కని పట్టుకొని ఎనిమల్ షెల్టర్ లో వేయాలని, దీంట్లో ఎవరైనా డాగ్స్ లవర్స్ జోక్యం చేసుకుంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. కానీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ తర్వాత కొందరు తప్పని ప్రొటెస్ట్ చేస్తున్నారు అండ్ ఇంకొందరేమో ఇదే కరెక్ట్ అని చెప్తున్నారు. అది దీన్ని ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కోర్టు చేస్తుంది కరెక్ట్. ఎందుకంటే డాగ్ అటాక్స్ వల్ల చాలా మందికి ర్యాబిస్ లాంటి డిసీజ్ వస్తున్నాయి అండ్ ఇంకొందరేమో చనిపోతున్నారు కూడా. కానీ డాగ్ పాపులేషన్ తగ్గించడానికి ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే ఢిల్లీలో చాలా డాగ్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఉన్న షెల్టర్స్ లో ఇవి సరిపోవు. అది కాకుండా అక్కడ ఉంటే ఇంకా ఎక్కువ పాపులేషన్ కూడా అవుతుంది. దీనికి ఇంకో సొల్యూషన్ కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంది. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఎనిమల్ బర్త్ కంట్రోల్, డాగ్స్ కి స్టెరిలైజ్ వ్యాక్సినేషన్ చేయడం. సెకండ్ వన్ కంప్లైంట్ అండ్ రెస్క్యూ సిస్టమ్, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్స్ ఇవ్వడం అండ్ అగ్రెసివ్ డాగ్స్ కనిపిస్తే రెస్క్యూ చేసి షెల్టర్ లో వేయడం. థర్డ్ వన్ ర్యాబిస్ వ్యాక్సినేషన్. ఫోర్త్ వన్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్. ఇలా గవర్నమెంట్ యాక్షన్స్ ని తీసుకుంటే చాలా వరకు డాగ్స్ నుంచి సొల్యూషన్ దొరుకుతుంది.